హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాన్సీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీరమ్మ. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రసాదం రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే తెల్ల శనగల ఫ్రై అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా చూపిస్తున్నాను. ఇదే కాదండి, ప్రసాదం రెసిపీని మిగతా ప్రసాదం రెసిపీస్ని కూడా నేను పోస్ట్ చేసేసాను. అవి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడని వారైతే చూసేయండి. ఈరోజైతే శనగలతో ప్రసాదం రెసిపీని చూపిస్తున్నాను. టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. టేస్టే కాదు, ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్లోకైనా చేసుకోవచ్చు. చాలా రుచికరమైన శనగల ప్రసాదాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, ఆ ప్రాసెస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఒక బౌల్లోకి నేను ఇక్కడ తెల్ల శనగల్ని 1 కప్ వరకు తీసుకున్నాను. ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇందులో వాటర్ని వేసుకొని ఒక 2 సార్లు బాగా నీట్గా కడగాలి. ఈ విధంగా కడిగిన తర్వాత 1.5 కప్ వరకు వాటర్ని వేసి నేను ఇక్కడ 3 గంటల వరకు నానబెడుతున్నాను. నేను ఆఫ్టర్నూన్ కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 3 అవర్స్ వరకు నానబెడుతున్నాను. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కావాలంటే ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఈ విధంగా 3 గంటల తర్వాత నానిన శనగలని ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీరు టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకొని మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచి ఆ తర్వాత మూత తీసి చూడండి. శనగలు అనేటివి సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇన్ కేస్ మీకు కనుక ఉడకలేవు అని అనిపించినట్లయితే మరొక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. శనగల తాలింపు కోసం మనం ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని 8 వరకు ఈ విధంగా తీసుకొని కట్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర తీసుకొని పక్కన ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం ఆయిల్ని 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకుని వేసుకోవాలి. లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. మనం ఉడికించేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. వాటర్ మొత్తం ఉంచేసుకొని వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి లైట్గా కారంని యాడ్ చేసుకోండి. కారం వేయద్దు అని అనుకునేవారు పచ్చిమిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి.
ఈ విధంగా 2 మినిట్స్ ఫ్రై చేయడం వల్ల ఈ శనగలకి ఉప్పు కారం అనేది బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అంతే అండి, 2 మినిట్స్ తర్వాత చూస్తే శనగల ప్రసాదం అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు ప్రసాదం గిన్నెలోకి తీసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టడమే. ప్రసాదం అనే కాదండి, మీరు బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లోకైనా ఎలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూస్తుంటేనే నోరు ఊరుకుతుంది కదా. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ వీడియోని చూసి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ప్రసాదం రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.